అందరికీ జై శ్రీరామ్. షిరిడి సాయి సంస్థాన్ వాళ్ళు సాయిబాబాకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని చాలా మంది హిందువుల మీద, హిందుత్వవాదుల మీద అన్యాయంగా కేసులు బనాయించారు. దాని గురించి కోర్టులో మనం చూసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనం పట్టించుకోవాల్సిన కీ పాయింట్స్ కొన్ని ఉన్నాయి. మరి తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంది హిందూ వ్యతిరేకులు హిందూ దేవీ దేవతల మీద ఇష్టారాజ్యంగా కారు కూతలు కూస్తూ ఉన్నారు. మరి అలాంటి వాళ్ళ విషయంలో హిందూ దేవాలయాల అధికారులు ఎవరైతే ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడ్డ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎందుకని స్పందించి ఈ విధంగా కేసులు పెట్టట్లా? అండ్ మరీ ముఖ్యంగా సాయిబాబా ఆలయాల వాళ్ళు ఈరోజు సాయిబాబాని తీసుకెళ్లి విష్ణుమూర్తి శేషపాన్పు పైన, అలాగే విష్ణుమూర్తి ప్రయాణించే గరుత్మంతుడి పైన సాయిబాబాని కూర్చోబెడుతుంటే అటు వైష్ణవ క్షేత్రమైన టీటీడీ వాళ్ళు, టీటీడీ అధికారులు ఇలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టట్లా. అలాగే సాయిబాబా కాళ్ళ దగ్గర శివలింగాన్ని పెట్టినా, అలాగే సాయిబాబా ఎదురుగా నందీశ్వరుని పెడుతుంటే శైవ క్షేత్రాలైన మిగిలిన ఆలయాల అధికారులు, ఈవోలు ఎందుకో కేసులు పెట్టట్లా? మరి హిందువులమైన మనం ఇలాంటి వాటిని ప్రశ్నించొద్దా? ఇలాంటి వాటిని ఇప్పటి నుంచైనా మార్చాలి అని పోరు మొదలెట్టొద్దా? ఆలోచించండి. జై శ్రీరామ్.